హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి, క్యాలిక్యులేషన్స్ ఆధారంగా మనకు ఈరోజు డివిజన్స్ ఇన్ డెసిమల్లో డివిజన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే చూద్దాం రండి. ఓకేనా? ఇక్కడ సో ఈ డెసిమల్ మీరు చేస్తారా? చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఓకేనా? రైట్. సో చూద్దాం రండి. 0.81 డివైడెడ్ బై 0.9 ఉంది, అవునా కదా? సో నేను ఒక్క నిమిషం కోసం ఈ పాయింట్లు మర్చిపోతాను. ఓకేనా? మర్చిపోతాను జస్ట్. ఓకేనా? రైట్. 81/9 రాసుకుంటా. ఓకేనా? ఈ పాయింట్లో జీరోలు అన్నీ మర్చిపోతాను. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 1 9, 9 9 81 అంటే 9 టేబుల్లో పోతుంది. ఆన్సర్ అనేది 9తో సంబంధించినటువంటి ఆప్షన్లో ఉంటుంది. ఓకేనా? అది 9 0.9 అయినా ఉండొచ్చు, 90 అయినా ఉండొచ్చు, 0.09 అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఏదో ఒకటైతే కంపల్సరీ ఉంటుంది. సో అది డిసైడ్ కావాలి. అది కావాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తర్వాత ఎన్ని డిజిట్స్? 1 డిజిట్ ఉంది. ఓకే. సో న్యూమరేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, అదేవిధంగా డినామినేటర్లో 1 డిజిట్ ఉంది పాయింట్ తర్వాత. ఓకేనా? సో అలాంటప్పుడు డిఫరెన్స్ చేయాలి దీనికి దీనికి. ఓకేనా? అయితే 2 - 1 ఎంత? 1 అంటే 1 ఎక్కడ మిగులుతుంది? ఇక్కడ మిగులుతుంది. ఇట్లా ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది, అవునా కదా? సో ఈ 2 డిజిట్ నుంచి ఈ 1 డిజిట్ పోతే 1 డిజిట్ అనేది మిగులుతుంది. ఓకేనా? అవునా కదా? సో పైన మిగులుతుంది కాబట్టి ఆన్సర్ అనేది పాయింట్లోకి వస్తుంది. ఓకేనా? న్యూమరేటర్లో డిజిట్ మిగిలినట్లయితే పాయింట్ వస్తుంది. అదే డినామినేటర్లో డిజిట్ కనుక మిగిలినట్లయితే 0 వస్తుంది ఆన్సర్కి. ఓకేనా? సో మనకి ఇక్కడ 9 వచ్చింది ఆల్రెడీ. సో 9కి ఇప్పుడు ఏమొస్తుంది మనకు? న్యూమరేటర్లో 1 డిజిట్ మిగిలింది, అవునా కదా? ఇక్కడ 2 డిజిట్ నుంచి 1 డిజిట్ మైనస్ పోతే 1 డిజిట్ మిగిలింది, అవునా కదా? కాబట్టి మనము పాయింట్ పెట్టాలి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ 0.9 అనేది వస్తుంది. ఓకేనా? సో ఆన్సరు డి. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ కేసు డినామినేటర్లో ఎక్కువ డిజిట్లు ఉండి న్యూమరేటర్లో తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం రండి. సో ఇది ఒక్క సెకండ్ కోసం నేను పాయింట్లన్నీ మర్చిపోతాను. చూద్దాం. 72 డివైడ్ బై 8. ఓకేనా? ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? 8 1 8 9. ఓకేనా? అంటే 9. సో 9 తోటి ఆన్సర్ రావాలి. అది 9 వస్తుందా, 0.9 వస్తుందా, 90 వస్తుందా, 900 వస్తుందా అనేది మనకు తెలియదు. సో ఇది డిసైడ్ అవ్వాలంటే ఏం చేయాలంటే చూద్దాం జరండి. సేమ్ ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి న్యూమరేటర్లో. అదేవిధంగా డినామినేటర్లో పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఇప్పుడు డిఫరెన్స్ చేయాలి. దీనికి డినామినేటర్లో డిజిట్లకి డిఫరెన్స్ చేస్తే 1 వస్తుంది. కానీ 1 ఎక్కడ మిగులుతుంది? డినామినేటర్లో 1 మిగులుతుంది. న్యూమరేటర్లో ఉన్న 2 డిజిట్లు క్యాన్సిల్ అవుతాయి. డినామినేటర్లో ఉన్న 2 డిజిట్లు క్యాన్సిల్ అవ్వంగా 1 మిగులుతుంది. ఆ 1 డిజిట్ అది ఎక్కడ మిగులుతుంది? డినామినేటర్లో మిగులుతుంది 1 డిజిట్. కాబట్టి ఖచ్చితంగా 0 అనేది పెట్టాలి. ఇక్కడ 9 పక్కన 0 పెట్టాలి. అంటే 9 0 90 అనేది ఆన్సర్. సో సి. ఓకేనా? అర్థమైందా? న్యూమరేటర్ డినామినేటర్ ఇది ఒక్కటే బేసిక్ మెయిన్. సో అదేవిధంగా మీరైతే హోంవర్క్ చేయండి. సో ఇదొక హోంవర్క్ చేయండి. ఆన్సర్లో పెట్టండి, ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, చాలామంది చేయరు. సో ఇది అంటే ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నేను కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు చేయొచ్చు, కానీ ఇంతకుముందు అయితే చేయడం అయితే చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్. ఇదొకటి. అదేవిధంగా సారీ ఫర్ దిస్, అది చేద్దాం మనం. సో ఇది ఒకటి హోంవర్క్, ఇది ఒకటి సెకండ్ హోంవర్క్. నెంబర్ 1 నెంబర్ 2 ఇది చేయండి. ఇవి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, చేయండి. ఓకేనా? రైట్. ఇవి నాకు పెట్టండి. ఓకేనా? సేమ్ అదే విధంగా ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన మోడల్ లాగానే ఉంటుంది. ఓకేనా? అయితే ఒక్క నిమిషం ఇది చూద్దాం మనము. ఇక్కడ చేసాం కదా న్యూమరేటర్ డినామినేటర్, ఇక్కడ చేసాం కదా. పైన న్యూమరేటర్లో ఎక్కువ డిజిట్లు ఉన్నప్పుడు ఏంది అనేది ఇది. అదేవిధంగా నెక్స్ట్ డినామినేటర్లో ఎక్కువ డిజిట్స్ పాయింట్ తర్వాత ఉంటే 0 యాడ్ అవుతుంది. అదే నెక్స్ట్ కేస్ నెంబర్ 3లో ఏంటంటే న్యూమరేటర్లో కూడా సేమ్ డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్సే. డినామినేటర్లో కూడా 2 డిజిట్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్, అవునా కదా? సేమ్ డిజిట్ కదా, 2 డిజిట్ పైన కింద 2 డిజిట్, 2 - 2 0. ఓకేనా? అంటే 55/2
5. చూడండి ఏమొస్తుంది ఆన్సర్, 5 1 జావా 5, 5 1 1 అంటే 11 వస్తుంది. ఓకేనా. సో 11 ఎక్కడుంది ఆన్సర్లో, సో ఇది. సో 3 మోడల్స్ అన్నట్లు. ఒక్క నిమిషం, విల్ టేక్ వన్ మోర్. సో అర్థమైందా ఏంటంటే న్యూమరేటర్లో డిజిట్లు ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే, డిజిట్లు ఎక్కువ ఉంటే పాయింట్ వస్తుంది, అదేవిధంగా డినామినేటర్లు ఎక్కువ ఉంటే జీరోలు యాడ్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఓకే అండి, థ్యాంక్ యూ. మరియు అదైతే మీరు హోంవర్క్ చేసి కామెంట్లో పెట్టండి. ఒకవేళ మనం చెప్పే టీచింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకవేళ మీరు ఇట్లే కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. మొత్తం పెద్ద సిరీసే తీసుకొస్తాను నేను. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి.